హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రముఖ ఫ్యాషన్. స్వాగతం. మీరు మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చేస్తుంటే మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని మేము చేసే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుందన్నమాట. ఇకపోతే మన వీడియోలో ఏం చెప్తానంటే దేవాలయాలకు సంబంధించిన విషయాల గురించి చెప్తాను. అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి, ఈ పువ్వులు దేవుడికి ఎందుకు సమర్పించాలి, ఇలాంటి విషయాల గురించి మన వీడియోలో డిస్కషన్ చేయబోతున్నాను. వీలుంటే నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తుంటే వాళ్ళైతే నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మేము చేసే వీడియో ముందుగా మీకు వస్తుందన్నమాట. ఇంకా యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఫస్ట్ వన్, అసలు గుడికి ఎందుకు వెళ్ళాలో తెలుసా? మనలో చాలా మందికి డౌట్ చాలా విధంగా వస్తూ ఉంటుంది. దాని అయితే నేను ఆ డౌట్ని క్లియర్ చేస్తాను ఈ వీడియోలో. అసలు గుడికి వెళ్ళడం మొక్కుబడి వ్యవహారం కూడా కాదు. ఆలయాలను దర్శించుకోవడం వెనక శాస్త్రీయ ప్రయోజనాలు చాలా ఉన్నాయి. భక్తులు గుడికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకునే సమయంలో గర్భగుడిలో దీపం వెలుగుతుంది, కర్పూర హారతి కూడా వెలిగిస్తారు, గంటలు మ్రోగుతుంటాయి, తీర్థ ప్రసాదాలు ఇస్తుంటారు. అలా అన్ని పాజిటివ్ ఎనర్జీలు సమీకృతమై భక్తుల ఆనందం, ఆరోగ్యాన్ని ఇస్తాయి. మనలో దివ్యశక్తి ప్రవేశించి తేజస్సును కూడా అందిస్తుంది. కనుక ఆలయానికి వెళ్ళడం కాలక్షేపం కాదు, ఎన్నో శక్తి తరంగాలు ప్రవేశిస్తాయని శాస్త్రాలు గట్టిగా చెబుతున్నాయి. సెకండ్ వన్, అసలు గుడికి వెళ్లే ముందు గడపను తొక్కకూడదని విషయం మీకు చాలా మందికి తెలియదు. అయితే ఎందుకు తొక్కకూడదంటే దాని గురించి వివరిస్తాను ఈ వీడియోలో. దేవాలయాల్లో గడపను రాతితో తయారు చేస్తారు. రాయి పర్వతానికి చెందినది. భద్రుడు అనే ఋషి భద్రం అనే పర్వతంగాను, హిమవంతుడనే భక్తుడు హిమ పర్వతంగాను, నారాయణుడనే భక్తుడు నారాయణుడిగాను అవతరించారని పురాణాలు గట్టిగా చెబుతున్నాయి. భగవంతుడు వారి కోరిక మేరకు ఆ పర్వతాల మీద కొలువై ఉంటాడు. అందువల్ల ఆ పర్వతాల రాయిని గర్భగుడిగా ఉంచుతారు. అంతేకాకుండా నిత్యం భగవంతుని దర్శించుకునే గడప పుణ్యానికి నమస్కరిస్తూ అంతటి భక్తుడు రాయి దాటుతున్నాడని క్షమించమని కోరడమే గడపను నమస్కరించడం. అందువల్ల ఆలయాల గర్భగుడిని తొక్కకూడదని పండితుల మాట. థర్డ్ ఫ్యాక్ట్, అసలు పూజలోకి పువ్వులు ఎందుకు వినియోగిస్తారో తెలుసా? అసలు పువ్వులు ఎందుకు పూజలో వినియోగిస్తారు అయితే దాని గురించి తెలుసుకుందాం. ప్రకృతిలో అందమైన సృష్టి పువ్వులు, అందుకే వీటిని మనం చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటాం. అంతేకాకుండా మరో విషయం ఏమిటంటే పువ్వులు ఉన్న చోట సానుకూల శక్తులు అనుకూలంగా ఉంటుంది, అలాగే ప్రతికూల శక్తులు ఏవి ప్రవేశించలేవు. అందుకే పువ్వులకు పూజలోనే కాకుండా శుభ సందర్భం ఏదైనా వాడుతూ ఉంటాం. ఎవరైనా ఆసుపత్రిలో ఉన్నా కూడా త్వరగా కోరుకోవాలంటూ పూల బుక్కని ఇస్తుంటాం. అలాగే వేడుక ఎలాంటిదైనా పువ్వులతో ఆ ప్రదేశాన్ని చాలా అలంకరిస్తూ ఉంటాం. అది పువ్వులకున్న గొప్పతనం. అందుకే దేవుడి పూజలో మాత్రం వాడిపోయినా నలిగిపోయినా కాడలేని పువ్వులను అసలు ఉంచకూడదు. ఫోర్త్ ఫ్యాక్ట్, అసలు మీరు ఎప్పుడైనా దీన్ని గమనించారా? గుడిలో దర్శనం అయ్యాక పూజారి వచ్చి మన తల మీద శటగోపం తీర్థం ఇస్తుంటారు. అలా దానివల్ల మనకు వచ్చే ఫలితం ఏమిటి కొద్దిగా తెలుసుకుందాం. దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థం శటగోపం తప్పక తీసుకోవాలి. చాలామంది దేవుని దర్శనం చేసుకున్న తర్వాత వచ్చిన పని అయిపోయిందనేసి చకచక వెళ్ళి ఏదో ఒక ఏకాంత నిర్మలమైన ప్రదేశం చూసుకొని కూర్చుండిపోతుంటారు. కొద్దిమంది మాత్రమే ఆగి శటగోపం పెట్టించుకుంటారు. శటగోపం అంటే అత్యంత కోరికను తలుచుకోవాలనే అర్థం. అది ఒక రహస్యం. ఆ రహస్యం ఏమిటంటే పెట్టిన పూజారికి వినిపించినంతగా కోరికను తలుచుకోవాలి. అంటే మీ కోరిక శటగోపం మానవునికి శత్రువులైన కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాచుర్యము వంటి వాటికి ఇక్కడ నుండి దూరంగా ఉంటామని తలుస్తూ తల వంచి తీసుకోవడమే మరో అర్థం. ఫిఫ్త్ ఫ్యాక్ట్, జ్వాలా తోరణం విశిష్టత గురించి మీకు తెలుసా? అయితే దాని గురించి తెలుసుకుందాం. కార్తీక పున్నమి వేళ శివాలయంలో జ్వాలా తోరణం దర్శించడం సాంప్రదాయం ఒకటి ఉంది. కర్రలకు తోరణంలా కట్టి నెయ్యితో తడిపిన గుడ్డను లేదా ఎండుగడ్డను చుట్టి వెలిగిస్తే అది జ్వాలా తోరణం అవుతుంది. శివపార్వతను పల్లకిలో ఉంచి దీని కింద నుంచి తిప్పుతారు. తారా కాచకుడు విద్వానుతి అనే త్రిపురాసులను పరమశివుడు సంహరించింది కార్తీక పౌర్ణమి నాడే. అందుకే ఈ పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అని కూడా పిలుస్తారు. ఈరోజు జిల్లేడు, మారేడు పూలతో శివార్చన చేయడం మంచిదని పురోహితులు చెప్తారు. పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం వ్రతం చేసి స్వామికి దర్శించగా తర్వాత ఉపవాసం విరమిస్తారు. పరమశివుడిని తామర పూలతో పూజించే సాంప్రదాయం కూడా ఒకటి ఉంది. సిక్స్త్ ఫ్యాక్ట్, దీని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? జుట్టును విరబోసుకొని దేవాలయాలకు వెళ్ళవచ్చా? దీని గురించి ఎప్పుడైనా మీరు ఆలోచించుంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ కాలంలో స్త్రీలు, యువతలు తలస్నానం చేసి జుట్టు విరబోసుకుని దేవాలయాలకు వెళ్ళడం తరచు మనం చూస్తుంటాం. దీనివల్ల భగవంతునికి మనం అపచారం చేసినట్లు కాక అకాల దోషాలు బారిన పడే ప్రమాదం కూడా ఉంది. భగవంతునికి చేసే సేవలు శుచిగా శుభ్రంగా చేయాలి. జుట్టు విరబోసుకోవడం వల్ల వెంట్రుక రాలి పూజా ద్రవ్యాల్లో పడి అపవిత్రం అవుతాయి. దేవాలయాల ప్రసాదాల నివేదనం జరుగుతుంది, అన్న సంతర్పణలు జరుగుతాయి. జుట్టు విరబోసుకోవడం వల్ల రాలిన ఎంట్రుకలు పొరపాటున ఆహార పదార్థాలు పడితే ఆ భోజనం వృధా అవుతుంది. పూజా సమయాల్లో దేవాలయాలకు వెళ్ళేటప్పుడు పవిత్రతను, శుచితిని, శుభ్రతను దృష్టిలో ఉంచుకొని జుట్టు విరబోసుకొని వెళ్ళకూడదు.
అంత ఫ్యాట్ శివుడి త్రిశూలం వెనక ఉన్న ప్రాముఖ్యత గురించి ఈరోజు మన వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. పరమశివుని చూడగానే ఆయన చేతిలో త్రిశూలం కనిపిస్తుంది. ఎంతో మంది రాక్షసులను అంతం చేసి భక్తుల ప్రాణాలు కాబడిన మహాశక్తివంతమైన ఆయుధం అది. శివయ్య చేతికది అలంకారం. త్రిశూలం అంటే ఈ మూడు కొనల్లో కలిగినది అర్థం. సత్య, రజో, తమో గుణాలకు ప్రతీకతలైన ఆ మూడు కొనలు పిడి దగ్గర కలిసి ఉంటాయి. ఈ త్రిగుణాలు ఏకత్వానికి ఇది సంకేతం. యోగ పరంగా చూస్తే త్రిశూలంలోని మూడు కొనలు మానవ శరీరంలోని ఇడ, పింగళ, సుష్మణ నాడులకు సంకేతాలు. ఈ మూడు నాడులు శిరస్సుతో ఉండే జ్ఞాన కేంద్రం దగ్గర కలుస్తాయి. ఇదే త్రివేణి సంఘం. ఈ మూడు కొనలు మూడు నాడులను సంకేతాలు అయితే జ్ఞాన కేంద్రం స్థూలహస్తాన్ని సూచిస్తుంది. వాటికి ఏకత్వానికి త్రిగుణ సంగమాన్ని ప్రకటిస్తుంది. త్రిగుణాలకు ఏకత్వాన్ని ప్రకటించిన చోటును పట్టుకున్న శివుడే నేనే త్రిగుణాలకు అతీతుడని సత్యాన్ని ప్రకటిస్తాడు. అంతేకాదు భూత, భవిష్యత్తు, వర్తమానాలనే త్రికళాలకు జాగృత్, స్వప్న సమస్తాలను త్రిశక్తులను తానే ఆదిదేవతలని అని సత్యాన్ని కూడా త్రిశూలం ద్వారా పరమశివుడు తెలియజేస్తున్నాడు. ఎయిత్ ఫ్యాట్ అసలు తల మీద మనకి అక్షంతలు ఎందుకు వేస్తారో తెలుసా? అయితే దాని గురించి తెలుసుకుందాం. సాధారణంగా చాలామంది అక్షంతలు ఇంట్లో అంతగా ఉపయోగించరు. ఎప్పుడైనా శుభకార్యాలు చేసుకునేటప్పుడు లేదా పెళ్లి సమయాల్లో వాటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎల్లప్పుడూ అక్షంతలు శుభాన్ని సూచిస్తాయి కనుక వాటిని ఇంట్లో ఉంచుకుంటే అష్టైశ్వర్యాలు, సకల సౌభాగ్యాలు చేకూరుతాయని నమ్మకం. పూజలు ఉపయోగించిన అక్షంతలను ఒక చోట దాచుకొని ప్రయాణాలకు వెళ్ళిన వేళ ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళేటప్పుడు తలపై వేసుకుని బయలుదేరాలి. ఇలా చేస్తే మీరు తలపెట్టిన లేదా చేయాలనుకున్న పని కార్యక్రమాలని దిగ్విజయంగా పూర్తి చేస్తారని చెప్తుంది శాస్త్రం. నైన్త్ ఫ్యాక్ట్ అసలు మీకు ఈ విషయం గురించి తెలుసా? భారతదేశంలోని కర్ణాటకలోని హాసనాంబ అనే హిందూ దేవాలయాన్ని సంవత్సరానికి ఒకసారి మాత్రమే తెరుస్తారు. అది అక్టోబర్ దీపావళి సందర్భంగా ఒక వారం మాత్రమే ఆలయాన్ని తెరుస్తారు. మిగిలిన సంవత్సరంలో దేవతకు నెయ్యి వెలిగించిన దీపం, పువ్వులు, నీరు మరియు 2 బస్తాల బియ్యం నైవేద్యంగా పెడతారు. వచ్చే ఏడాది వరకు ఉంచబడుతుంది. ఈ ఆలయం మూసివేసినంత కాలం దీపం వెలుగుతూనే ఉంటుంది. నెయ్యి ఎప్పటికీ తరగదు. తలుపులు తిరిగి తెరిచినప్పుడు అన్నప్రసాదం వెచ్చగా మరియు చెడిపోకుండా ఉంటుంది. ఇది ఒక మహా అద్భుతం అని చెప్పవచ్చు. లాస్ట్ ఫ్యాట్ 10th ఫ్యాట్ చాలా ఫన్నీ ఫ్యాట్ అనమాట. నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఈ 2 విషయాల గురించి ఆలోచిస్తున్నా. అయినా ఇంతవరకు ఈ 2 విషయాలకి అర్థం కావటం లేదు. మొదటిసారిగా గడియారం తయారు చేసిన వాడికి సమయం ఎలా తెలిసింది? సెకండ్ది, మొదటిసారి పెరుగు కోసం తోడు వేసిన వాడికి తోడు ఎలా దొరికింది? తెలిస్తే మీకు కామెంట్ చేయండి.